ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో, ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి? ఐవీఎఫ్ అనేది ఏంటి? ఐవీఎఫ్ అంటే నార్మల్‌గా చాలామందికి వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టుగా వినుంటారు. సో, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే చాలామంది అనుకునే ఒక మిస్‌కన్సెప్షన్ ఏంటి అంటే టెస్ట్ ట్యూబ్‌లో బేబీ అనేది తయారైపోతుంది. ఆ బేబీ అనేది పెద్దగా అయిన తర్వాత ఆ బేబీని మళ్ళీ మనం గర్భసంచి లోపలికి ట్రాన్స్‌ఫర్ చేస్తాము అన్నట్టుగా అనుకుంటుంటారు. లేదు. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నా కానీ మనకు బయట తయారయ్యేది కాబట్టి అంటే బాడీలో ఏదైతే పద్ధతి అనేది జరుగుతుందో అదే పద్ధతి మనము బయట చేస్తున్నాము, ల్యాబ్‌లో చేస్తున్నాం కాబట్టి ఆ పేరు అనేది ఇచ్చారనమాట. దీంట్లో మనకు బేబీ అనేది కనబడుతుందా అంటే చాలా చిన్నదిగా ఉంటుంది. కంటికనేది మనకి కనిపించదు. ఓన్లీ మనకి మైక్రోస్కోప్‌లో ఎంబ్రియో అనేది కనబడుతుంది. సో, ఆ ఎంబ్రియోస్‌ని మళ్ళీ మనం గర్భసంచి లోపలికి ట్రాన్స్‌ఫర్ చేస్తాము. సో, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్ అన్నట్టుగా ఉంటాయి అన్నట్టుగా మనం చూస్తే ఒకటొచ్చేసి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్, ఇంకొకటి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి?